BCN మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీ నాయకులకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్న మంత్రి కొండా సురేఖ. మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ హీరో సుమన్. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలు 42% రిజర్వేషన్ను అమలు చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. ఇమ్లీబాన్ బస్టాండ్ వద్ద బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ బంద్ లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర బంద్లో భాగంగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రేతేఫైల్ బస్టాండ్ వద్ద జరిగిన బీసీ ధర్నాలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రసంగించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై స్టే విధించడం ద్వారా రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు మనుషులు కారా అని బీజేపీని నిలదీశారు. ప్రధాని మోదీతో మాట్లాడి క్రెడిట్ వారే తీసుకోవాలని బీజేపీ నేతలకు మంత్రి సురేఖ సూచించారు. ఫైనల్ గా బీసీలకు కావాల్సింది న్యాయమైన వాటా అని దాన్ని అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు 42% తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్ లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దీన్ని అడ్డుపడి అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది. ఈ రోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టుద్ది. ఎందుకంటే వాళ్ళు మీ కోర్టులో ఉంది, మీరు మాట్లాడండి, ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్, మీరే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు బీసీలకు మాత్రం 42% కావాలి. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను సినీ హీరో సుమన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఆయనను ఘనంగా సన్మానించారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీలు 42% రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియజేయాలని కోరారు. మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తాన్ చేసి ఇవాళ తెలంగాణ ఎస్టీ మైనార్టీ బీసీ అందరు కలిసి 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ 8 సీట్లు ఇస్తే పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీ ఎస్టీ మైనార్టీలంతా కూడా మోడీని గట్ట దించి మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇవాళ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్ సిపిఐ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ ధర్నాలో పాల్గొని బంద్కి మద్దతు తెలిపారు. పలు బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. ఉద్యోగులను నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది. ఆ జనగణన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంది. కానీ డెడికేట్ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఒక సూచన చేసింది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు 42% విద్య ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకుని హైకోర్టు కొట్టేసి దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము మాకు బీసీలకు 42% అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఇవాళ 42% ఈ బీసీలకు ఇచ్చినటువంటి బిల్లుని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి బీసీ సంఘాలు పరిస్థితి పార్టీ పరంగా. అందుకనే భవిష్యత్తులో బీసీ సంఘాలన్నీ కూడా యూనిట్గా ఉండి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పిన తెలంగాణ ఉద్యమాన్ని మరి ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో రాష్ట్రంలో మా మీద అంజనండి. ఎంజీబీఎస్ ఇమ్లీమాన్ బస్టాండ్ వద్ద బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూనే అవి పార్టీలు బంద్లో పాల్గొనడం హంతకులే నివాళులు అర్పించినట్లు ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్కు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్రంలోని బీసీలు తమకు 42% రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జై తెలంగాణ. ఇవాళ బీసీలను మోసం చేస్తూ అన్ని పార్టీలు కూడా మరి ఏదైతే బంధుల మద్దతు ఇస్తున్నామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అదే విధంగా దొంగ జీవోలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. కాబట్టి వెంటనే 42% బిల్లుని పాస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోల్చారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను, భూ రికార్డులను, హాజరు పుస్తకాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన భూ బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటనలో తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగుల పండుగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని కోరుకుంటున్నానని, వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం తక్కువగా ఉత్పత్తి చేసే టపాసులు మాత్రమే కాల్చి నూనె దీపాలు వెలిగించి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి అని కలెక్టర్ సూచించారు. జిల్లా ప్రజలందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున హ్యాపీ దీపావళి. దీపావళి పండుగ మనందరికీ కూడా
మనందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ. అందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఈ దీపావళి పండుగని జరుపుకుంటారని కోరుకుంటున్నాము. కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ కానీ లేదా సౌండ్ పొల్యూషన్ కానీ లేకుండా తక్కువగా మనం అందరికీ తక్కువ పొల్యూషన్తో ఉండేటట్టుగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ పండుగ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ యాజ్ వెల్ యాజ్ సేఫ్ దీపావళి. వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఓ సొసైటీ నుంచి 75,000 లంచం తీసుకుంటూ ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఒక సొసైటీకి సంబంధించిన విషయంలో జిల్లా అధికారి నాగమణి ఆదేశాల మేరకు లంచం డిమాండ్ చేయడంతో పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ బంద్ను జయప్రదం చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ బంద్లో తెలంగాణ జన సమితి శ్రేణులు అందరూ తప్పకుండా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రానున్నది రాజ్యం రా, రానున్నది రాజ్యం రా, బహుజనుల రాజ్యం రా, రానున్నది రాజ్యం రా. దయచేసి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా పోదాం. పెద్ద ఎత్తున లైన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వినాక అక్కడ అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాల్లో సాధించడమే ధ్యేయంగా బీసీ ఐకాసా పిలుపు మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపడతామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్స్, బీసీ ఉద్యోగులకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్నారు. హాజరైన పత్రికా విలేకరులందరికీ మరియు తెలంగాణ కోసం మా ఆహ్వానం మన్నించి యావత్ తెలంగాణ బీసీ వివిధ ఆర్గనైజర్లలో పనిచేస్తున్న బీసీ రాష్ట్ర తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ సుంకర్రి శంకరన్న గారు మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకు మా యొక్క మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వారికి ఉద్యమానికి కావాల్సిన సంఘీభావాన్ని తెలంగాణ బీసీ ఉద్యోగుల పక్షాన వారికి అందజేయడం జరుగుతుంది. మేము కూడా ఆ యొక్క ధర్నాలో పాల్గొని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం ఏదైతే సాధించడానికి బీసీ ఉద్యోగులు ఏదైతే కంకణబద్దులై పనిచేశారో అదేవిధంగా కూడా ఈ యొక్క బీసీ జేఏసీ నిర్వహించిన ఈ బంద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఐక్య కార్యాచరణకు మా జాతి కోసం మేము మా జాతి కోసం మేము పట్టుబడుతున్నాం కాబట్టి రేపు కూడా బంద్ విజయవంతం అయ్యే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో వరంగల్ నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వరంగల్ బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. పలు వర్తక సంఘాలు దుకాణాల సముదాయాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో భాగస్వాములయ్యారు. ప్రతినిత్యం ప్రయాణికులతో వరంగల్ బస్టాండ్ బంద్ కారణంగా ప్రయాణికులు లేక బోసిబాగా వరంగల్ చౌరస్తా నిర్మానుష్యంగా మారింది.
జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రముఖ సామాజికవాది బోడెం రాంబాబు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా మదర్ తెరెసా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉందుర్తి సుబ్బారావు సత్కరించి ఆయనను ప్రశంసించారు. జనసేన పార్టీ నాయకులు మంగిన వెంకటబాబు ముంగి తాతారావు మాట్లాడుతూ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచన మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ బోడెం రామచంద్రరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎం చిన్నప్పరావు, పి రాజేశ్వరరావు, సిహెచ్ సత్యనారాయణ దొర పాల్గొన్నారు. బాబు గారిగా పేరు పొంది బీజేపీ ఇప్పుడు పార్టీ ఇక్కడ లేని సమయంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఆ పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా తిరుగుతూ గ్రామ శాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి యొక్క పనితనాన్ని గుర్తించి గౌరవ అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వారిద్దరూ కూడా సంయుక్తంగా గుర్తించి మన గ్రామానికి చెందినటువంటి బోడెం రాంబాబు గారిని మన రంగంపేట సొసైటీకి సంబంధించి ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు. మేము కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తాం. మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రజా సంక్షేమంలో తిరుగుతున్నారు కనుక, ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్నారు కనుక వారికి సకల సంపదలో కలిగించాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మా టీచర్లు అందరి తరఫున, మా గ్రామ పెద్దలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఉన్నత పదవులు అలంకరించాలని రాంబాబు గారికి సందర్భంగా మా అందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. హైదరాబాద్ మలక్పేట మూసారాంబాగ్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరల మహేష్ ఆధ్వర్యంలో బీసీ బిల్లుకు మద్దతు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు. బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వర్గాల దళిత బహుజన వర్గాల పెద్దన్న, మా బలహీన వర్గాల పెద్దన్న, మా యొక్క టైగర్ ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పెంపు కొరకు ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున వందలాది మందితోటి మేము యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ప్రధాన ఉద్దేశం ఈ యొక్క 42% రిజర్వేషన్ పెంచుకోవడానికి చట్టపరమైన విధానంలో ముందుకు పోతుంటే అగ్రకుల పెత్తందారులు ఎవరైతుంటారో వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా సిద్ధమైనవో ఆ విధంగా మేము మిలియన్ మార్చ్ మేము నిర్వహించే పెద్ద ఎత్తున వందలాది వేలాది లక్షలాది మందితోనే రాష్ట్రం కాదు దేశం వ్యాప్తంగా మా ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాధాపూర్ శ్రీకృష్ణ గోశాలలో హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. పొనకల్ హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం నేడు 116వ రోజుకు చేరుకుంది. ప్రతి మంగళ శనివారాలలో ఇంటింటి హనుమాన్ చాలీసా పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతూ నేడు 116వ రోజుకు చేరుకోవటం శుభ పరిణామమని నిర్వాహకులు అన్నారు. ప్రతి శనివారం మంగళవారం ఇంటింటికి వెళ్ళి 108 సార్లు హనుమాన్ చాలీసాలు అయిపోయినాయి. ఇది 105 సందర్భంగా మరి ఇక్కడ గుండమ్మాయి గారు ఏర్పడేటువంటి గోశాలలో ఏర్పడినటువంటి కార్యక్రమంలో ఈ హనుమాన్ చాలీసా పారాయణము అంటే 108 సార్లు ఆల్రెడీ ఒక్కో ఇంటికి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. మరి ఈ రోజు చివరి సందర్భంగా 116 అయినాయి కనుక 116 హనుమాన్ చాలీసాలు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి పలు గ్రామాల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. ఈ హనుమాన్ చాలీసా అనేది ఇంకా మా జన్నార మండలంలో 2017 ప్రారంభమై ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేసుకుని అదే కాకుండా మా కార్యక్రమాన్ని 1,00,000 పారాయణము మన తిరుపతిలో కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా మేము మాకు ఆహ్వానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు క్షేత్రంలో కోవిడ్ టైంలో వారు కూడా ఆహ్వానించినప్పుడు కవిత గారి ఆధ్వర్యంలో చేసినప్పుడు అప్పుడు కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇంకెన్నో చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో జరిగిన బీసీల తెలంగాణ బంద్ విజయవంతం అయిందని
బంద్ జేఏసీ చైర్మన్ ఇరుకుల వెంకటేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకు మద్దతుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ను విజయవంతం చేసేందుకు కలిసి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మరియు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్ లో వెంటనే ఆమోదం తెలపాలి. గవర్నర్ గారు వెంటనే సంతకం చేసి పార్లమెంట్ పంపించి పార్లమెంట్ రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపే విధంగా అన్ని రాజకీయ పక్షాలతో పాటు సంఘాలు పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమిస్తున్నాయి. కాబట్టి వెంటనే 42% రిజర్వేషన్లను సాధించే వరకు ఈ బీసీ ఉద్యమం ఆగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ బంద్ సందర్భంగా వనపర్తి బస్సు డిపో ముందు కాంగ్రెస్, బీసీ, జేఏసీ నేతలు బైఠాయించారు. బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. నేతలు మాట్లాడుతున్న 42% రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తామని, ఇక్కడితో ఈ పోరాటం ఆగదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు ఇంకా గ్రాఫ్ పెరుగుతుందని, ఉద్దేశపూర్వకంగానే మోదీ దీన్ని నొక్కి పెట్టారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లా కాదని చెప్పి బీసీ జేఏసీగా ఏర్పడి 18వ తారీఖు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ రోజు అందరూ మద్దతు తీసుకొని ముందుకు పోతూ బీసీ జేఏసీగా మాత్రమే ఈరోజు బంద్ జరుపుతున్నాము. మీ ఎవరైనా పార్టీలు ఉంటే, అధికారాలు ఉంటే వాళ్ళు తోడ్పాటు చేయాలి, కానీ వీళ్ళ విన వాళ్ళు, వాళ్ళ విన వీళ్ళు చెప్పొద్దు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము. వాళ్ళు ఇస్తేనే, అక్కడ సంతకం పెడితేనే బీసీకి ఇళ్లకు 42% రిజర్వేషన్లు అవుతున్నాయి. పైన ఉన్న అగ్రవర్ణాలు కపట నాటకాలు ఆడుతున్నారు. చేసి మోడీ గారి పైన మన వారు ఒక ఒత్తిడి తీసుకురావాలని మీడియా ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా గతంలో తెలంగాణ కొరకు ఏ విధంగా తెలంగాణ సాధించుకోవడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యమం చేసినరో ఈరోజు బీసీలకు 42% చట్టం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన అన్ని బీసీ సంఘాలు ఆ విధంగా ఈ ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సమన్వయకర్త మెరుగు మధు, మాటూరి అశోక్ల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ బంద్ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టిపాముల బాపురావు కార్యక్రమానికి హాజరైన ఆలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీసీలందరూ సహకారంతో రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉందని తెలిపారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, సంక్షేమ శాఖ మరియు ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ వండ్రు శోభారాణితో పాటు పలువురు ప్రసంగించారు. ఈ బీసీ బిడ్డలు అన్యాయానికి గురైపోతున్నారని తెలుసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా రాజకీయ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎంఆర్పీఎస్ లో నాకు 75 సంవత్సరాలు ఈ బీసీ బిడ్డలు అన్యాయానికి గురైపోతున్నారని తెలుసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా రాజకీయ కర్వాన్ఘట్ హరిహర క్షేత్రం నుండి పరశురామ క్షేత్రం, శబరిమల క్షేత్రం వరకు మహాపాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించిన సందీప్ రెడ్డి స్వామి, బోయపల్లి శేఖర్ రెడ్డి, సునీల్ మోహన్ గురుస్వామి, దిండు భూపేష్ గౌడ్లు ఈ యాత్రకు బయలుదేరిన స్వాములు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకోవటం జరిగింది. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అండ్ 3 ఆధ్వర్యంలో తాటికోల్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిహెచ్ఎం బక్కయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ పాఠశాల మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట కార్యనిర్వహణ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో వెంటనే 9 షెడ్యూల్లో ఆమోదం తెలిపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యొక్క 42% రిజర్వేషన్ ప్రక్రియ చేయాలని చెప్పి మన రాష్ట్ర బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే సబితాందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే బీసీ బంద్ నాటకం అనేది మనకు అందరికి అర్థమవుతుంది. ఈ రోజు మరి ఎక్కడ చూసినా కూడా మంచి సంపూర్ణ మద్దతు అందరికి లభించింది. ఎందుకంటే బీసీ బంద్ ప్రతి ఒక్కటి కూడా అందరూ అనుకున్నట్టుగా అందరూ ఇలా సక్సెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇది ఏదుందా ముందు నాటకాలు ఆడి బీజేపీ వారు అక్కడ ఆపడం జరిగింది, లోక్సభలో పెట్టకుండా. ఇదే మళ్ళీ మేం చేస్తామని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పడి గెలిచి గద్దపైన కూర్చొని ఈరోజు ఈ యొక్క బంద్కి పూర్తి మద్దతుని ప్రకటిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా స్వచ్ఛందంగా మరి యొక్క బంద్ను నిర్వహించి అందరూ కూడా పాల్గొని దీనికి మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా బీసీ డిక్లరేషన్ అయ్యిందాకా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి సాధించే దిశగా మేము. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నాయకులకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్న మంత్రి కొండా సురేఖ. మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ హీరో సుమన్. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలు 42% రిజర్వేషన్ను అమలు చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఇమ్లీమాన్ బస్టాండ్ వద్ద బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ బంద్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.